ఈ దేవునిపల్లి జాతరకి ఎట్లా పోవాలన్నా? ఇట్లా పోయాలి. స్కూల్ ఉన్నదా? ఆ స్కూల్ కాడికి ఇట్లా రైల్వే గేట్ దాటకుండా దాటకుండా స్కూల్ కాడికి దేవుని గుట్ట కలిపి ఆ గుట్ట థ్యాంక్స్ అన్న. అడ్రస్ అయితే అందరిని అడుగుతూ లాస్ట్కు గుట్ట పక్క నుండి కెనాల్ ఉంటుంది కాలువ, మాకైతే అడ్రస్ దొరికింది. అయితే ఆపి బండికి టికెట్ తీసుకోవాలన్నారు. టికెట్ తీసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు కుమార్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఇక్కడ అందుగులపల్లెలోని దేవునిపల్లె జాతరకు వచ్చాము. సంపత్, నేను, ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఓకే, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు జాతరకి వెళ్ళి మొత్తం అక్కడ చూద్దాం, జాతర ఎట్లా సాగుతుంది ఏంటిది అని గుడి లోపలికి కూడా పోదాం. మనకు తెలిసిన ఫ్రెండ్ అయితే చెప్పాడు, రానాపూర్ కనాల్ మిక్కలు బోర్రి తొందర వస్తుంది, దేవునిపల్లె షార్ట్ రూట్ అని చెప్పారు. అందుకే ఈయనంగా కొంచెం డౌట్ కొట్టి అందరినీ ఆడుకుంటూ వచ్చినాం. అదే హైవే మీదకి అయితే తొందర డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మేమైతే జాతర లోపలికి అయితే వచ్చినాం. ఈ మా ఫ్రెండు వెంకటేశ్వరుడు ఇంకో వాళ్ళు ఇద్దరు వస్తానట, వాళ్ళు రావాలి. ఏది ఆయన ఎక్కడున్నాడు అడిగినావా? ఏమని ఫోన్ చేస్తే వస్తున్నా అన్నాడు. మరి మా వీడియో పార్ట్నర్ ఎక్కడ ఉన్నాడు తెలుస్తలేదు. తొందర రా. ఎంతసేపు నీకోసం ఏది నువ్వు ఒక్కనే వచ్చినావు? ఒక్కనే వచ్చిన. మీ ఫ్రెండ్ ఏడు ఇంకో ఆయన కొంచెం పని ఉన్నాయన్నారు అన్న, అత్త అన్నారు కానీ కొంచెం పని ఉన్నాయని చెప్పారు. ఇగో ఒక్కడే వచ్చిండట, ఇంకో ఆయన రాలేదు. సంపద, ఫస్ట్ మనం లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం. ఫస్ట్ కొబ్బరికాయలు ఇట్లా తీసుకొని లోపల కొబ్బరికాయలు అక్కడనే తెచ్చినాం కొబ్బరికాయలు తెచ్చినాం, కానీ ఫస్ట్ లోపలికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వద్దాం. ఓకేనా? మనం లాస్ట్ టైం ఏమో ముందు నుండి వచ్చాము, ఇప్పుడు ఇటు షార్ట్ కట్ రూట్లో ఇటు బ్యాక్ సైడ్ ఉందా ఈయనంగా వచ్చినాం అన్నమాట. తర్వాత ఫస్ట్ లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైకి ఎక్కుదాం. కొబ్బరికాయలు కడిగే కాడ కూడా చూడండి, ఒకటే బోరింగ్ ఉంది ఇక్కడ. బోరింగ్ కాడ మొత్తం జనాలు ఎగబడతారు వాటర్ కోసం. రథం అయితే ఇదే రథము చూసారా? రథం ఎలా బాగుందో. రథం దగ్గర కొబ్బరికాయలు అయితే కొడుతున్నాం. రథం నిన్ననే తిరిగిందట. కొబ్బరికాయలు ఎక్కడ కొందాం? కొబ్బరికాయలు అయితే ఇక్కడ అమ్ముతున్నారు. సంపత్, తీసుకో. ఆల్రెడీ 3 ఉన్నాయి కదా, ఒక్కటి తీసుకోండి. 50 రూపాయలు అంటే విన్నారా? నేను చెప్పినా కదా, అందుకే అక్కడే కొనుక్కోవాలని. ఒక్కటి తీసుకో. అంటే వేరే దగ్గర అమ్మరా అండి, ఇక్కడ మీరు ఒక్కడే అమ్ముతారా ఊరిలో? వేరే ఒక్కడ టెండర్ ఆట, అందుకే ఈ రేటు ఉంటుంది. మామూలుగా అయితే 30 రూపాయలు అట్లా ఉంటుంది. కానీ తీసుకున్నారా? తీసుకున్నాము. మనకు రావాల్సిన టైంలో టెంకాయ తక్కువ పడింది కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఏం లేదు. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్తున్నాము. ఈరోజు కూడా చాలా క్రౌడ్ ఉంది చూడండి. ముంగడ చూసుకున్నట్టయితే అర్చనకు 30 రూపాయలు ఉంది. కోల్పోవడం ఏం లేదు, ఫస్ట్ టైం వచ్చినా కదా. ఫస్ట్ టైం అంటే ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం అన్న జాతర ఖర్చుడు.
ప్రతి సంవత్సరం చాలా డెవలప్మెంట్ చేస్తున్నాం గుడిని. లాస్ట్ ఇయర్ డెవలప్మెంట్ ఉంది, ఈ ఇయర్ ఇంకా చాలా డెవలప్మెంట్ ఉంది. ఎందుకంటే మనం చూస్తే మనకు ఇక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ కూడా చూడండి, మనకు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి, ఇక్కడ కూడా ఇవి. మీ యొక్క గోత్రనామాలతో అర్చన చేసుకునేవారు మీరు సమర్పించే బయట అర్చన టికెట్ తీసుకున్న వాళ్లకు ఈ అయ్యగారే ఇక్కడ అర్చన చేస్తున్నారు. మనం కూడా ఒకసారి వెళ్ళి ఈ జాతర విశేషాల గురించి ఒకసారి అయ్యగారిని అడుగుదాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మన స్థానిక దేవునిపల్లి అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా ఈ రోజున స్వామివారి రథోత్సవం ప్రాతకాలమున 5:45 నుంచి స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా చాలా సుదూర ప్రాంతాల నుంచి, అనగా మహారాష్ట్ర నుంచి కావచ్చు, పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చు స్వామివారిని దర్శించుకొని స్వామివారికి ప్రీతిగా కోరమేశ్వర పట్టనామాలతో స్వామివారిని దర్శించుకొని స్వామివారికి ఇష్టపూర్వకంగా కోరమేశ్వర పట్టనామాలు ఇస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రాధాన్యం ఏమిటంటే, స్వామివారికి విశేషం ఏమిటంటే, మనసులో ఉన్నటువంటి కోరిక, అనగా సంతానం లేనివారు కావచ్చు, అట్లాగే ఏదైనా కానీ ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది పడతామంటే స్వామివారిని వేడుకొని ఇక్కడ ముడుపు కడితే మరలా సంవత్సరం తిరిగేలోపు సంతానం కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, కొంచెం ఇబ్బంది పడతా ఉంటే అటువంటి అన్నీ కూడా సమస్యలన్నీ కూడా మరలా సంవత్సరం తిరిగేలోపు నెరవేరుతూ ఉంటాయని ఇక్కడ ప్రసిద్ధి. అట్లాగా అందరూ కూడా పెద్దవాళ్ళు పూర్వకాలం చెబుతూ ఉంటారు. కాబట్టి ప్రతి వారు కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాల సమయంలో ఎంతో సుదూరం నుంచి వచ్చేసి స్వామివారిని వేడుకొని ఇక్కడ ముడుపు కడతా ఉంటారు. ఇది స్వామి యొక్క విశేషము. ఈ స్వామివారి యొక్క విశేషం ఏమిటంటే, ఇది పూర్వకాలం నుండి జైనుల కాలం నుండి స్వామివారి ప్రతిష్ట జరిగిందని చెబుతూ ఉంటారు పెద్దవారు. అలాగే ఈ దేవాలయం శ్రీ పాంచరాత్ర ఆగమ సిద్ధాంతాల పరంగా ఇక్కడ కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఎన్ని రోజులు జరుగుతుంది జాతర? జాతర వచ్చేసరికి కార్తీక పౌర్ణమి రోజున స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం, తదనంతరం 5వ రోజున రథోత్సవం, అనగా పంచానికంగా జరుగుతూ ఉంటుంది. మొత్తం కలిపేసి ఒక నెల రోజులు ఇక్కడ మహావిపేతంగా ఇదే విధంగా జాతర కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంటాయి. రథయాత్ర ఈరోజే జరుగుతూ ఉన్నది. నిన్న జరిగింది, నిన్న ప్రారంభమైంది, ఈరోజు పూర్తి అయిపోతుంది. వచ్చేసరికి ఈ దేవాలయం రీకన్స్ట్రక్షన్గా ప్రారంభమైపోయింది. చుట్టూ ప్రహరీ గోడ అయిపోయింది, అలాగే గాలి గోపురం అయిపోయింది. అలాగే గవర్నమెంట్ తరపు నుంచి 60 లక్షల శాంక్షన్ అయ్యేసి ముందు గాలి గోపురము, చుట్టూ ప్రహరీ, అట్లాగే వాహనాలు అన్నీ కూడా అయిపోయినాయి. అలాగే చుట్టూ కూడా పాలిష్ బండ హైదరాబాద్ వాసవులు ఇచ్చారు. అట్లాగే గోదావరి వాసన కటమణి శ్రీనివాస్ గారు చాలామంది లక్షల రూపాయలుగా ఇచ్చారు. అలాగనే ప్రథమంగా దాత వచ్చేసరికి ఎన్ఆర్ఐ, అనగా ఇక్కడ ఎన్ఆర్ఐ దాత అమెరికా నుంచి దాత వచ్చేసి 10 లక్షలు ఫస్ట్ విరాళంగా ఇచ్చారు. వారు ఇచ్చిన దగ్గర నుంచి అనేక రూపంగా చాలామంది విరివిగా దాతలు వచ్చారు. గోదావరికని మనోడే మహేష్ ఇక్కడ అందరికీ భక్తులకు ఏ ఇబ్బందులు కలగకుండా సేవ చేస్తున్నాడు. హాయ్ చెప్పు. మేమైతే దేవుని దర్శనం చేసుకున్నాము. ఇప్పుడైతే ఇక బయటికి వెళ్ళి తీర్థం తీసుకొని అక్కడ బొట్టు పెట్టుకొని ఇక
కొబ్బరికాయలు కొట్టి నెక్స్ట్ మనం అటు గుట్ట పైకి పోవడం ఉంటుంది. తీర్థం అయితే ఇక్కడే పెడుతున్నారు, లోపలైతే పెడతలేరు, బయటకు వచ్చినాక తీర్థం పెడుతున్నారు. కొబ్బరికాయలు కొట్టే స్థలం ఇక్కడ ఉంది మనకు. చూడండి కొబ్బరికాయలు ఇక్కడ కొడుతున్నారు చూడండి. కొబ్బరికాయలు వీళ్ళందరూ భక్తులందరూ కొడుతున్నారు. దేవుని దయతోని ఇక్కడనే కొడతావా? సరే ఓకే రైట్ రైట్ అక్కడికి వేరే ఓకే ఓకే. ఒకటే దేవునికి కొబ్బరికాయ కొట్టినావు. సంపద అయితే కొబ్బరికాయ అయితే కొట్టిండు. తొందర అండి. ఇవో నేను కొబ్బరికాయ కొట్టి దీంట్లోనే వాటర్ ఉన్నాయి, కొబ్బరికాయ కొట్టుడు అయిపోయింది. వాటర్ తాగుదాం. ఒక చేత్తో సెల్ఫీ స్టిక్ పట్టుకున్నా, ఒక చేత్తో ఇది కాబట్టి వాళ్ళ రా ఒకసారి రా ఇటుదా. అయ్యో ఏమైనా మీకు కొట్టిలా కొబ్బరికాయలు? మీ ఇప్పుడే కొట్టాం, కానీ ఇందులో ఉన్న నీళ్లు పవిత్రమైన నీళ్లు ప్రసాదంగా తాగుదామంటే అందులో పడిపోయింది. ఇగో మీకెందుకు బాధ, నేను ఉండగా ఇగో వాటర్ నేను కొట్టి ఇందులోనే వాటర్ పట్టుకొని వచ్చిన. కొబ్బరికాయలు అయితే కొట్టుడు అయిపోయింది, దర్శనం కూడా అయిపోయింది, బొట్టు పెట్టుకున్నాం, తీర్థం తాగినాం. ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇక మనం గుట్ట పైకి ఎక్కి గుట్ట మీద దేవుణ్ణి అక్కడ దర్శనం చేసుకొని కిందికి వద్దాం. ఇక్కడైతే రథం ముందు అయితే కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. ఇప్పుడైతే పైకి అయితే పోతున్నాము, గుట్ట పైకి. గుట్ట పైకి ఎక్కే మెయిన్ దర్వాజా ఇదే చూడండి. అక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లా లేకుండే, మామూలు సింపుల్గా ఉండేది, కానీ ఇప్పుడు కొంచెం మెట్లు కట్టించి అంత కొంచెం మంచిగా చేశారు చూడండి. ఇగో ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు. దీని యొక్క వివరణ ఏంటంటే గుట్టపై నుంచి రాయి మెట్లను తయారు చేయబడింది. ఆ మెట్లకు ఫస్ట్ మెట్టు అయినట్టు మొదటి మెట్టును పూజగా అయ్యగారి లెక్క భావించి ఇక్కడ పూజ చేయబడుతుంది. దీని యొక్క విశిష్టత హాఫ్ అన్ అవర్ అవుతుంది కావచ్చు పైకి ఎక్కడానికి. అంటే మా జనాలు ఉన్నారు కాబట్టి తొందర ఎక్కలేకపోతున్నాము. ఫ్రెండ్స్ తోటి వచ్చినా ఎట్లా జరిగింది దర్శనం? సూపర్ జరిగిందా? పైకి ఎంత దూరం? దగ్గరేనా? హాఫ్ కిలోమీటర్ ఉంటుందా? ఎక్కడ ఇగో ఇక్కడ కొంతమంది పాపం వీళ్ళకు ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ కూడా ఐస్ క్రీమ్ లాస్ట్ టైం అయితే ఇది లేకుండే. ఇట్లా చూడండి, అంటే కొంచెం నీడ కోసం మంచిగా చేశారు. మళ్ళీ కూర్చో కొత్తగా బొట్లు ఏమో పెడతారు పైకి ఎక్కేది దేవుని అయితే అది ఒక మొక్కు అన్నమాట. అది ఒక మొక్కు వాళ్ళకు, అదొక మొక్క అన్నట. లేదా అక్కడ ఆంటీ పెడుతుంది, ఇక్కడ అన్న పెడుతుంది, టకటక ఆనట్లా. మరి
ఎన్ని మెట్లు ఉన్నాయి ఐడియా ఉందా నీకేమన్నా? 400 మెట్లు ఉన్నాయి. 400 ఉంటాయా? 400 చిల్లర ఉన్నాయి. 400 చిల్లరనా? ఓకే హాయ్ చెప్పు. ఓకే హాయ్. ఓకే బాయ్ 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 బాయ్. కుమార్ టెక్ తెలుగు. ఇది ఒక వ్యూ పాయింట్ చూడండి, చాలామంది ఫొటోస్ సెల్ఫీస్ తీసుకున్నాను. కొంచెం మనం పైకి వెళ్ళి వ్యూ పాయింట్ అనేది ఇక్కడ పైనుండి మీకు చూపిస్తా ఎట్లుందో. వ్యూ పాయింట్ చాలామంది ఇక్కడ ఫొటోస్ సెల్ఫీలు దిగుతున్నారు ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో. చాలా లాంగ్ బుక్ ఇటు అదే జారుతుంది. ఓకే ఇగో మన వెంకీ సంపద్ వీళ్ళు కూడా సెల్ఫీ దిగుతుంది. వీళ్ళు సెల్ఫీ దిగమంటే ముచ్చట్లు పెట్టుకుంటాను. ఇది 3దో 4దో ఇలా అంటే కొంచెం ఎండ స్వేద తిరగడానికి. ఇవి ఆల్రెడీ మనోళ్ళు పైకి ఎక్కిలానే దిగిలా దర్శనం చేసుకొని వస్తున్నారు. ఇక్కడ లాస్ట్ టైం కాయిన్స్ ఉండే. కింద లైన్ కట్టినాం. ఇప్పుడు గుట్ట పైన కూడా మళ్ళీ ఒక లైను. అలాగే దగ్గరికి వచ్చినాం. ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే ఉంది. మంది భక్తులలో నేను ఒక భక్తునిగా దర్శించుకోవడానికి వచ్చినాను. చాలా సందర్భంగా ఇట్లాంటి సందర్భం నాకు ఇంతవరకు ఎప్పుడు రాలేదు. కాబట్టి నాకు ఈరోజు కొంచెం మనస్ఫూర్తి సంతోషంగా ఉంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ మంచి జరగాలని నా తరపున మా కుమార్ టెక్ తెలుగు ఛానల్ తరపున నేను కోరుకుంటున్నాను. కొబ్బరికాయలు అయితే ఇక్కడ కొడుతున్నారు చూడండి. అంటే అటు దేవుని దర్శనం చేసుకున్న తర్వాత కొబ్బరికాయలు అక్కడ కొడుతున్నారట. ఏమైంది వెంకటేష్ అన్న కాళ్ళని వస్తానయా? అయిపోయింది, దగ్గరికి వచ్చినా. మా టెక్ తెలుగు దగ్గరికి అయితే వచ్చింది. కొంచెం జరగాలి. అక్కడ స్వామివారు చూడండి. లోపలైతే బండే సురకలు ఉన్నారు. నరసింహస్వామి దేవుడు. దగ్గరికి వెళ్ళి దేవుని దర్శించుకొని తీర్థం తీసుకొని వచ్చాము. ఇప్పుడు కొబ్బరికాయ కొడదాంపా అక్కడ. దేవునిపల్లి జాతర సంబంధించి లక్ష్మీ నరసింహస్వామి జాతరకు సంబంధించి 5 రోజులు జరిగే జాతరని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి భక్తుల తరఫున కొండగట్టులో తెలంగాణలో మనం ఉన్నటువంటి కొండగట్టు దేవాలయం ఎలాగైతే ఉందో ఆ మాదిరిగా డెవలప్మెంట్ మన ఉన్నటువంటి ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, అలాగే దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారికి తెలియనిది.
రామగుండం ఎమ్మెల్యే మక్కర్ సింగ్ అన్న గారికి, పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యే విజయరమణ గారికి మా భక్తుల తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేవుని దర్శనం తర్వాత ఈ ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇక్కడ కొబ్బరికాయలు కొడతాను. కొట్టిన తర్వాత నెక్స్ట్ అక్కడికి వచ్చి ప్రసాదాలు తీసుకుంటున్నారు. లడ్డు ప్రసాదం తీసుకొని ఆనంగట్టు వెళ్తున్నారు, కిందికి దిగుతున్నారు. వాళ్ళు అడిగిన వ్యక్తులకు స్నానం చేసిన వ్యక్తులకు పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యం కానీ ఇంటి యొక్క ప్రతిష్టపన కానీ మంచిగా లేని సో అష్టైశ్వర్య పెట్టేసే గుట్టపైకి అయితే వచ్చి దర్శనం అయిపోయింది. కొబ్బరికాయలు కూడా కొట్టినాము. క్రౌడ్ బాగానే ఉంది. అయినా కానీ ఇక చిన్నగానో మెల్లగానో మొత్తం వెళ్తూ కొబ్బరికాయలు అయితే కొట్టినాం. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇక దిగుతాను, కిందికి దిగుతాం. అయితే ఇందులో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఇక్కడ మనకు పెయింటింగ్ ఇచ్చేది ఏంటంటే పెద్దవాళ్ళు వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కలేని పరిస్థితి ఏదైతే ఉంటుందో వాళ్ళు అతి కష్టం మీద ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంత దూరం వెళ్ళలేక ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళడానికి ఒక కారణం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే తనలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్ తోటి తన మొక్కి ఏదైతే ఉంటుందో ఆ మొక్కు నెరవేర్చుకోవడానికి అక్కడ హుండీలో వేసే కానుక కంటే అతి ముఖ్యమైనది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఒక కాయిన్ పెట్టినచ్చు, ఆ కాయిన్ ఇక్కడ ఈ స్టోన్లో ఎక్కడైతే పెడితే అతుకుతుందో ఆ అతకడం అనేది మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని చూపిస్తుంది. నీ పేరేం పేరు? ఎక్కడ నుండి వస్తాను? ఏ ఊరు? ఎన్డిపిసా? దర్శనం చేసుకున్నావా? పోతానవా దర్శనానికి? ఇది నేను చూడలే. అట్లా జాగ్రత్త, చిన్నపిల్లలు జాగ్రత్త. యాక్చువల్గా ఇటు కూడా ఒక సేమ్ లెవెల్ లేపి అట్లా కడితే మంచిగా ఉండు. అప్పుడు కూడా కొంచెం మంచిగా కూర్చోవడానికి వీలు ఉండవు. ఇప్పుడు కూడా కూర్చుంటాను కానీ కొంచెం పట్టుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ టైం ఎట్లా అనిపించింది నీకు? నాకైతే పర్లేదు అన్న, ఓకేనా? సంతోషంగా ఉన్నది. ఫస్ట్ టైం వచ్చిన కాబట్టి ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. కాకపోతే దర్శనం కూడా కొంచెం మంచిగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. లాస్ట్ టైం మేము మన సంపద నేను ఇద్దరం వచ్చాము, బట్ ఈసారి మాత్రం మనం ముగ్గురం వచ్చినాం కాబట్టి ఈసారి మాత్రం ముగ్గురం వచ్చినాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీడియో కంటే ఈ వీడియోకి ఇంకొక మెంబర్ యాడ్ అయ్యాడు కాబట్టి మాకు కాస్త సంతోషంగా ఊరటనిస్తుంది. అసలు కూర్చోవడానికి వీలు లేకుండా ఇట్లా కొంచెం కష్టంగా కూర్చోవడం అవుతుంది. అట్లా నీడకు మంచిగానే ఉంది కానీ కూర్చోవడానికి వన్ సైడ్ ఇట్లా డౌన్ ఉండటం వల్ల కూర్చోలేకపోతున్నారు ఎవరు. కానీ దేవునిపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రావడం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఈ యొక్క దేవుని ఆలయానికి వచ్చే ఏదైతే గుట్ట మీద దేవుడు ఉందో దానికి సంబంధించి ఈ మెట్లు మంచి ఏర్పాటు మార్గం అనేది బాగానే ఉంది, కానీ కొంత వెడల్పు చేసి సైడ్లో గ్రిల్ పెట్టినట్టయితే కొంత ఉపశమనంగా భక్తులందరికీ కూడా బాగుంటుందని మా యొక్క విజ్ఞప్తి. దేవునిపల్లి జాతరకు వచ్చినందుకు మేము సంతోషంగా ఉన్నాము. ఆల్రెడీ దేవుని మెట్లు ఎక్కడానికి కూడా మంచి సౌకర్యంగా ఉన్నది. ఇంకా కొంచెం వెడల్పు చేస్తే బాగుంటుంది ఈ గుడి డెవలప్. ఇక్కడ చూడు ఐస్ క్రీమ్ డబ్బా కూడా ఇంత పైకి తెచ్చుకున్నాడు అంటే మామూలు ఎక్కడానికే కష్టం అవుతుంది. మనోడు డబ్బా కూడా పైకి తెచ్చుకున్నాడు అంటే కదా. ఇప్పుడు జాతర సీజన్లో పాపం వీళ్ళకి కూడా 4 డబ్బులు దొరికేది. అందుకే ఇప్పుడు ఐస్ క్రీమ్ డబ్బా కూడా ఎంతో కష్టపడి పైకి తెచ్చుకొని వాళ్ళ వ్యాపారం చేసుకుంటున్నాడు పాపం. మీరు ఏ ఊరు నుండి వచ్చిళ్ళు? దర్శనం చేసుకున్నారా? రావటి 3 years అవుతుంది. దీంతో మాకు చాలా బాగా నచ్చుతుంది. బాగా ఆ యొక్క లక్ష్మీనరసింహస్వామిని తలచినంత మాత్రం చేత స్వామి మనకు వచ్చేటువంటి అపమృత్యును కూడా తొలగిస్తాడు. మన స్వామి మన పెద్దపల్లి మండలంలో, పెద్దపల్లి జిల్లాలోని ఈ యొక్క దేవునిపల్లి గ్రామంలో వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఎంతో విశేషమైనటువంటి ఆ శక్తి కలిగినటువంటి స్వామి. ఆ యొక్క స్వామి తలుచుకుంటే మనకు కానటువంటి పనులు కూడా ఏమీ లేవు. మనకు సంతానమే కావచ్చు, మనకు ఉద్యోగమే కావచ్చు, ఇతరత్ర మన అభిష్టం ఏదైనా సరే ఆ భగవంతుడు మనకు అన్ని వేళలా సహకారం చేస్తూ మనకు అన్ని విధాల తోడ్పడుతూ స్వామిని దర్శించుకున్న మాత్రం చేత స్వామి మనకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా విముక్తి చేస్తాడని ఇక్కడ ప్రతీది. కాబట్టి స్వామిని దర్శించుకోవాల్సినటువంటి ఆవశ్యకత అందరికీ ఉంది. నమస్కారము. మాది పెద్దపల్లి డిస్టిక్లోని
రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మేమందరము ఏఎన్ఎంగా చేస్తాము. మాకు ఇది దేవునిపల్లి జాతర మా పిఎస్సి పరిధిలో వస్తుంది కాబట్టి మా డాక్టర్ గారి మా వైద్యాధికారి పర్యవేక్షణలో ఈ క్యాంపు 15 తారీఖు నుంచి ఇప్పటి వరకు ఈ మెగా వైద్య శిబిరం జరుగుతుంది. ప్రతిరోజు 150 మంది వరకు ఓపీ చూస్తున్నాము. మనం ఇప్పుడైతే పోలీస్ కంట్రోల్ రూమ్ ముంగడికి వచ్చాము. ఇక్కడైతే బసనగర్ ఎస్ఐ స్వామి గారు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాము. వారు ఎన్ని రోజులు ఇక్కడ విధి నిర్వహణలో ఉంటున్నారు. ఈ దేవునిపల్లి నరసింహస్వామి జాతరకు వచ్చే భక్తులకు కూడా ముఖ్యంగా అందరికీ మా పోలీస్ తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు. గత కొద్ది రోజులుగా 12 తారీఖు నుంచి ఈ నెల 12 నుంచి 21 తారీఖు వరకు నరసింహస్వామి యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి మా దేవునిపల్లిలో. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము మా పోలీసు తరఫున పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క రామగుండం కమిషనర్ సిపి గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా పెద్దపల్లి డీసీపీ గారు, ఏసీపీ గారు పర్యవేక్షణలో పెద్దపల్లి సిఐ గారు, అదేవిధంగా బసన్నారు పోలీసు సిబ్బంది అంతా కూడా గత వారం రోజుల నుంచి ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగినది. జాతర అన్నప్పుడు చాలామంది జనాలు వస్తూ ఉంటారు. నిన్న జరిగినటువంటి గత 30 రోజులు జరిగినటువంటి జాతరకి లక్షల మంది జనాలు కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా దేవాలయ సిబ్బంది యొక్క యాజమాన్యంతో సహకారంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయడం జరిగింది. దేవునిపల్లి జాతర అన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి, దేవునిపల్లిలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి జాతర గురించి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ ప్రముఖుల వాళ్ళ మాటల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ ఊరు కాస్త డెవలప్ అయ్యి పలాని ప్లేసు పలాని జాతర అని చెప్పి ఒక స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే చూడు అబ్బాయి ఏం లేచింది. బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి హాజరైన భక్తులు విశేష సంబరంలో మునిగి భక్తులు పునీతులు అయిపోతున్నారు. ఇట్టి కార్యక్రమం ప్రతి ఇయర్ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా వెనకాల ఉన్నటువంటి వ్యక్తులందరూ దర్శనం అయిపోయింది, తినడానికి వచ్చారు, సేద తీరుతున్నారు. ఈ తినేటువంటి కార్యక్రమం కానీ గుట్టపైకి ఎక్కాము, దేవుని దర్శనం చేసుకున్నాము. గుట్ట కింద కూడా దేవుని దర్శనం చేసుకోవడం జరిగింది. వ్లాగ్ తీసాము, మాకు సాధ్యమైనంత వరకు తీసాము. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా చెప్తారా? అలాగే ఈ గుడికి సంబంధించిన ఏమైనా దక్షిణామూర్తులు దాతలు ఎవరైనా ఉన్నారు అంటే ముందుకు వచ్చి ఈ యొక్క గుడికి ప్రావీణ్యతకు ముందుకు రావాలని కోరుకుంటున్నాను.